ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ని ముద్దాడింది భారత్. నిన్న భారత్ న్యూజిలాండ్ మధ్యన అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో భారత్ పూర్తిగా న్యూజిలాండ్ని డామినేట్ చేసింది. ఎక్కడ కూడా న్యూజిలాండ్ భారత్కి పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్ని బ్యాటింగ్ దింపింది. ఇప్పటి వరకు ఏ మ్యాచ్లోని సరిగ్గా రాణించలేకపోయినా అందరి కళ్ళు అభిషేక్ శర్మ మీదే ఉన్నాయి. ఎందుకంటే అభిషేక్ శర్మ ఒక 6 ఓవర్లు ఉంటే మ్యాచ్ భారత్ వైపు వెళ్ళిపోతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సో అభిషేక్ శర్మ ఫైనల్లో అయినా ఆడతాడా లేదా అనేది అందరికీ ఉన్న అనుమానం. సో ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్లో చెలరేగాడు. ఏ ఆట తీరైతే అభిషేక్ శర్మ నుంచి కోరుకున్నామో అభిషేక్ శర్మ ఆ విధంగానే విజృంభించాడు ఫైనల్లో. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరూ కలిసి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 6 ఓవర్లకే స్కోరు 96 పరుగులు దాటేసింది. కనీసం 6 ఓవర్ల వరకైనా అభిషేక్ శర్మ ఆడాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. అలాగే అభిషేక్ శర్మ 6 ఓవర్లు పూర్తి కాగానే 7వ ఓవర్లో అవుట్ అయిపోయి వెనుతిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అదే ఊపుని కొనసాగించాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ చెలరేగిపోయి ఆడారు. సంజు శాంసన్ గురించి మనం మళ్ళీ చెప్పుకోవాలి. వరుసగా 3 మ్యాచ్ల్లో విధ్వంసం సృష్టించాడు సంజు శాంసన్. నిజంగా తన ఫాదర్ పడిన కష్టానికి, తను పడిన కష్టానికి ఒక మంచి ఫలితం ఈ వరల్డ్ కప్ ద్వారా సంజు శాంసన్ కు వచ్చింది. ఇక సంజు శాంసన్ యొక్క స్థానం టీంలో పదిలమనే చెప్పాలి. అలాంటి ప్రదర్శన కనబరిచాడు ఈ టీ20 వరల్డ్ కప్ లో. నిలకడగా ఆడుతూ కొట్టాల్సిన షాట్స్ కొడుతూ స్కోర్ ని పరిగెట్టించాడు. ఇషాన్ కిషన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తన నేచురల్ ఆట తీరుతోనే న్యూజిలాండ్ బౌలర్కి చుక్కలు చూపించారు. ఇషాన్ కిషన్ కేవలం 23 బాల్లోనే 50 పూర్తి చేశాడు. సంజు శాంసన్ ఈసారైనా సెంచరీ పూర్తి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి కూడా సెంచరీ పూర్తి చేయలేకపోయాడు సంజు శాంసన్. 89 పరుగుల వద్ద షాట్కి ప్రయత్నించి మళ్ళీ అవుట్ అయిపోయాడు. కొంచెం బాధగా అనిపించినా తన ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఎవ్వరూ మర్చిపోలేము. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా సెమీఫైనల్లో, ఫైనల్లో 50s పూర్తి చేసిన 3వ వ్యక్తిగా సంజు శాంసన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. సంజు శాంసన్ అవుట్ అవగానే కాసేపటికే ఇషాన్ కిషన్ కూడా భారీ షాట్కి ప్రయత్నించి తన వికెట్ని చేజార్చుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి 103 పరుగులు జోడించి భారత్కి భారీ స్కోర్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషించారు వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ నిజంగా ఫైనల్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్తో అదరగొట్టారు. న్యూజిలాండ్ బౌలర్లకి వీళ్ళకి ఎలా బౌలింగ్ వేయాలో కూడా ఒక దశలో అర్థం కాలేదు. న్యూజిలాండ్ బౌలర్స్లో శాంట్నర్ తప్ప మిగతా వాళ్ళందరూ ధారాళంగా పరుగులు ఇచ్చేసుకున్నారు. వాళ్ళ వైపు ఫాస్ట్ బౌలర్లు ఎవరు ప్రభావం చూపలేకపోయారు. ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయినా టీంకి ఉపయోగపడిన విధంగా ఆడి భారత్కి భారీ స్కోర్ని అందించారు. 256 పరుగుల టార్గెట్ని న్యూజిలాండ్కి అప్పచెప్పింది భారత్. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ముందు మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీస్లో ఫిన్ ఎలెన్ బాదాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అలాగే సైఫర్ట్ కూడా ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. మొదట్లో ఫిన్ ఎలెన్ ఇచ్చిన క్యాచ్ని శివన్ దుబే వదిలేశాడు. ఆ లైఫ్ని వినియోగించుకోలేకపోయాడు ఫిన్ ఎలెన్. లైఫ్ వచ్చినా సరే ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు ఫిన్ ఎలెన్. అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు ఫిన్ ఎలెన్ వికెట్తోనే భారత్కి గెలుపు ఖాయమైపోయింది. సైఫర్ట్ ఆ తర్వాత స్కోర్ని పరిగెత్తించడానికి ప్రయత్నించినా తనకి మంచి సహకారం అనేది మిగతా బ్యాట్స్మెన్ నుంచి రాలేదు. 50 పూర్తవగానే సైఫర్ట్ అవుట్ అయిపోవడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ ముగిసిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ గెలుపు ఖాయమైంది. ఇటు బౌలింగ్లోను అటు బ్యాటింగ్లోను భారత్ యొక్క అద్భుత ప్రదర్శన వల్ల పూర్తిగా ఫైనల్ నిన్న 1 సైడ్ మ్యాచ్ అయిపోయింది. అహ్మదాబాద్లో 2023 ఫైనల్ వరల్డ్ కప్ ఇప్పటికీ మర్చిపోలేం. చాలా మంది అహ్మదాబాద్ మనకి సెంటిమెంట్గా అచ్చిరాదు, ఫైనల్ ముంబైలో పెడితే బాగున్ను, గెలిచే వాళ్ళమని చెప్పారు. సో ఆ సెంటిమెంట్ని కూడా చెరిపేస్తూ నిన్న అహ్మదాబాద్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జెండా ఎగరేసింది. భారత్ తరపున టీ20 వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ కూడా చేరాడు. నిన్న ఎక్సలెంట్ కెప్టెన్సీ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ప్రతి ఒక్క బౌలర్ని చక్కగా యూజ్ చేసుకున్నాడు. MS ధోని, రోహిత్ శర్మల సరసన సూర్యకుమార్ యాదవ్ కూడా చేరాడు. 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ వరల్డ్ కప్ లో చాలా డ్రామా జరిగింది. బీభత్సంగా రాణిస్తాడు అనుకున్న అభిషేక్ శర్మ ఫెయిల్ అవడం, సంజు శాంసన్ దీనికి ముందు సౌత్ ఆఫ్రికా సిరీస్ ఫెయిల్ అవడం, ఇషాన్ కిషన్ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో క్లిక్ అవడం, ఓపెనింగ్ అనేది కొంచెం ఇంబ్యాలెన్స్ గా అనిపించినా రావాల్సిన ఇంపార్టెంట్ మ్యాచ్ లో సంజు శాంసన్ ఫామ్ లోకి రావడం, ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్ లో అదరగొట్టడంతో ఒక్క అభిషేక్ శర్మ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడని ఎదురు చూసాం.
జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ అయితే తన ఆడతీరు కానే కాదు. కానీ ఈ ఫైనల్లో అభిషేక్ శర్మ చెలరేగా ఆడాడు. తన నుంచి ఎలాంటి బ్యాటింగ్ కావాలో అలాంటి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఒక 6 ఓవర్లు ఉంటే తన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనేది నిన్న మరోసారి ప్రూవ్ చేశాడు అభిషేక్ శర్మ. ఇక మన భారత్ బౌలింగ్ దిగ్గజం బుమ్రా గురించి చెప్పుకోవాల్సిందే. అతి ముఖ్యమైన మ్యాచ్లో, గెలవాల్సిన మ్యాచ్లో బుమ్రా యొక్క ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. ఎలాంటి బౌలర్లను ఎదుర్కొంటారు కానీ బుమ్రాని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఫైనల్లో అయితే న్యూజిలాండ్ వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేశారు. అద్భుతమైన యార్కర్లతో చెలరేగిపోయాడు బుమ్రా. 4 ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు బుమ్రాని. భారత్ ఫైనల్ వరకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, ప్రతి బిజినెస్ మ్యాన్ కోరుకుంటారు. కానీ భారత్ ఫైనల్లో ఓడిపోవాలని ప్రతి దేశం కోరుకుంటుంది, ఒక్క ఆఫ్ఘనిస్తాన్ తప్ప. మనకు ఆఫ్ఘనిస్తాన్ ఒక్కలే సపోర్ట్, ఇంకే దేశం సపోర్ట్ చేయదు. చాలా మంది విదేశీ క్రికెటర్లు, సీనియర్లు న్యూజిలాండ్ సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు. మన గెలుపుని ఏ దేశం తట్టుకోలేకపోయినా, భరించలేకపోయినా, జీర్ణించుకోలేకపోయినా భారత్ T20 వరల్డ్ కప్ గెలిచింది. మూడోసారి గెలిచిన మొట్టమొదటి దేశంగా నిలబడింది భారత్. క్రికెట్ చరిత్రలో భారత్ యొక్క డామినేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ప్రతి భారతీయుడికి నా శుభాకాంక్షలు తెలుపుతూ జై భారత్, జై హింద్.